హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. ఫస్ట్ అమర్దీప్ అండ్ అర్జున్ ఇద్దరు వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాముని ఎలిమినేట్ చేస్తారు. తనకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారంటే, ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి నువ్వు ఎలిమినేట్ అవుతావు, సో అందుకే నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాము అనేసి బయటికి అయితే తీసుకొస్తారంట. కొద్దిసేపు ఆగిన తర్వాత అయితే తనకు చెప్తారంట, మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, ఇది జస్ట్ ప్రాంక్ లాగా చేసామని తనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారంట. తర్వాత తనూజ అండ్ రితు వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్లుగా ఉంటారు. ఎందుకంటే తనూజ తన దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుంది లేటెస్ట్గా ఉన్న టాస్క్ ప్రకారం. రితు చౌదరి ఎందుకంటే తనకు సీక్రెట్ టాస్క్ ఉంటుంది ఒకటి, ఆ టాస్క్ను తను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. సో అందువల్ల తను కూడా కెప్టెన్సీ కంటెండర్గా ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ టాస్క్ అప్డేట్ వచ్చేసి బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్. బ్లూ టీంలో రాము, ఆయిషా అండ్ డిమాండ్ పవన్ అయితే ఆడతారు. రెడ్ టీంలో వచ్చేసి కళ్యాణ్, రితు అండ్ సుమనన్న ఆడతారు. వీళ్ళల్లో బ్లూ టీం అయితే గెలుస్తుంది, సంజన సైలెన్సర్ టీం. సో నెక్స్ట్ ఆయిషా కూడా బయటికి వస్తుందంట, ఎందుకంటే తనకు హెల్త్ బాగలేదనేసి చెకప్ కోసం బయటికి వచ్చింది. ఒకవేళ హెల్త్ బాగుంటే తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుంది, ఒకవేళ హెల్త్ బాగాలేకుంటే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తే మాత్రం తను ఇంకా హౌస్లోకి అయితే రాదు. చూద్దాం, తనకు అంతా మంచిగా ఉండి లోపలికి వెళ్ళాలని కోరుకుందాం. తనైతే కొంచెం నెగిటివ్ ఉన్నా కూడా ఇంపాక్ట్ అయితే చాలా చూపిస్తుంది ఆయిషా. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తను మాత్రం ఎనర్జీ లెవెల్స్ చాలా మంచిగా ఉన్నాయి. మీరేమంటారు? ఆయిషా లోపల ఉంటే మంచిదా లేకుంటే బయటకు వస్తే మంచిదా? కామెంట్ చేయండి. ఇంకా క్రికెట్ గురించి అయితే కోహ్లీ అయితే 0 అవుట్ అయ్యాడు, అది చాలా బాధాకరం. ఇంకా మన రోహిత్ శర్మ అయితే చాలా మంచిగా ఆడుతున్నాడు. ప్రజెంట్ అయితే 118కి 2 వికెట్స్, చాలా మంచిగా ఆడుతున్నారు శ్రేయస్ అయ్యర్ అండ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే 64 కొట్టారు 88 బాల్స్లో. ఇంకా శ్రేయస్ అయ్యర్ వచ్చేసి 8 మీద ఆడుతున్నారు 65 బాల్స్లో. క్రికెట్ గురించి కానీ బిగ్ బాస్ గురించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.